వెల్కమ్ టు శరణ్య టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నేను సినిమాల నుంచి వచ్చిన వాడినే, డైలాగులు సినిమాలు చెప్పడానికి బాగుంటాయి పవన్. యోగాంధ్ర యోగా డే కార్యక్రమాలతో రికార్డులు సృష్టించాం. అమ్మకతాడు టోల్ ప్లాజా వద్ద కేరళ రాష్ట్రానికి చెందిన ఇన్నోవా ప్రైవేటు వాహనం తనిఖీ. నంద్యాల కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత. రోడ్డుపై పొగాకు వేసి నిరసన తెలిపిన రైతులను అడ్డుకున్న పోలీసులు రైతుల మధ్య వాగ్వాదం. జేసీ విష్ణు చరణ్ రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించిన రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలని డిమాండ్. సీఎం చంద్రబాబుకు రాయలసీమ రైతులు కనబడరా అంటూ రైతులు ఆగ్రహం. చంద్రబాబుకు రాయలసీమ రైతులు కూడా ఓట్లు వేశారని మర్చిపోయినట్లున్నారు. రాయలసీమ ఎమ్మెల్యేలు ఎంపీలకు రైతులు కష్టాలు పట్టవా అని నిలదీసిన రైతులు అయ్యా చంద్రబాబు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల రైతులు తప్ప రాయలసీమ రైతులు కనబడరా అంటూ రైతులు ఆవేదన. సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి రాయలసీమలో పొగాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్న రైతులు. జిల్లాలో రైతులు మోసం చేసిన పట్టించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. పొగాకు కొనుగోలు కేంద్రం వెంటనే పొగాకు కొనుగోలు కేంద్రం వెంటనే. ప్రభుత్వం ఆలోచన చేసి ఆ జిల్లాలో రైతులను గుర్తించినట్టే మేము కూడా ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించాం. మమ్మల్ని కూడా రైతులు గుర్తించండి, మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. తెల్లబెర్లి రైతులే నల్లబెర్లి రైతులనే గుర్తిస్తున్నారు. నల్లబెర్లి కంటే అన్యాయంగా ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. చాలా చేలల్లో టిల్లర్ కొట్టి వదిలిపెడుతున్నారు సార్ రైతులు. కనీసం పెట్టుబడి వాళ్ళు చేసినటువంటి కూలీల ఖర్చులు ఇవ్వలేక కూలీలు వస్తుంటే ఇంట్లో దాచిపెట్టుకుంటున్నారు రైతులు. కూలీలు డబ్బులు ఇవ్వలేక, కూలీలు డబ్బులు ఇవ్వలేక. ఒకటి వైట్ బర్లీని, తర్వాత ఇంకొక బ్యార్ని, ఈ రకాల్లో కూడా పొగాకు గుర్తించమని చుక్కబర్లి ఏపించిన తర్వాత వాళ్ళు కొనడం లేదు కదా సార్. కనీసం ఒక్కరి మీద యాక్షన్ తీసుకుంటే కంపెనీలో ఊరుకోతున్నారు సార్ ఇప్పుడు వరకు. నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు జిల్లా వ్యాప్తంగా దాదాపు 15 మండలాల నుంచి పొగాకు రైతులు ఇక్కడ ధర్నా రాస్తారోకో కూడా చేయడం జరిగింది. గత మే నెల 12వ తేదీన ఏదైతే కలెక్టర్ గారి హామీ మేరకు డిఓ గారి కంపెనీలన్నీ పిలిపించి హామీ ఇచ్చాడో జూన్ 10 నాటికి రైతుల దగ్గర ఉన్నటువంటి పొగాకునంతటిని కొనుగోలు చేయాలి. కనీసం 15,000 రూపాయలకు మరి క్వింటాలకు తక్కువకుండా కాకుండా అన్ని రకాల, ఈ కంపెనీ కాకుండా అన్ని రకాల కంపెనీలది కొనుగోలు చేస్తాము అనేటువంటి హామీ ఇచ్చారు. కానీ ఈరోజు జూన్ 24న ఉన్నప్పటికీ వాళ్ళు ఇంతవరకు కూడా కొనుగోలు చేయలేదు. గుంటూరుకు తీసుకురమ్మంటే అక్కడికి పోయి 2-3 తీసుకొని 20-30 బేలు వెనక్కి తెచ్చేటువంటి పరిస్థితి. రైతు ఏం చేయాలో అక్కడే ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి జరుగుతుంది. అందుకనే ఈ ప్రభుత్వం స్పందించాలి. ఓన్లీ కోస్తా జిల్లాలు మాత్రమే, తూర్పు పశ్చిమ గోదావరి మాత్రమే ప్రభుత్వం కాదు. ఆంధ్రప్రదేశ్ అంటే రాయలసీమ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. రాయలసీమలో నష్టపోతున్నటువంటి రైతులను పట్టించుకోండి. రాయలసీమలో కొనుగోలు కేంద్రం వెంటనే ఏర్పాటు చేయండి. ఇందాక చెప్పారు
మరి మిర్చి రైతులు నష్టపోయారు, వరి రైతులు నష్టపోయారు, కంది రైతులు అన్నీ నష్టపోయారు. కొనుగోలు కేంద్రాలు మాత్రం నంద్యాల జిల్లాలో శూన్యంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలకు వీళ్ళకు పట్టడం లేదు. వాళ్ళ సొంత ఆదాయాన్ని చూసుకుంటున్నారు తప్ప రైతులు ఓట్లేసి గెలిపించినటువంటి రైతులను ఈరోజు వాళ్ళు ప్రజాప్రతినిధులుగా పట్టించుకోవట్లేదు. అందుకే ఈరోజు మేము ధర్నా చేసాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా జేసీ గారి దగ్గరికి చర్చలకు పోతున్నాం. వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఏ రాజశేఖర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి. నంద్యాల జిల్లాలో 35,000 ఎకరాల్లో పొగాకు నాటినటువంటి రైతాంగం ఉన్నారు. ఇందులో చుక్కబర్లి, బ్యార్ని, పొగాకు 3 రకాల పొగాకు నాటారు. ఇందులో ఈ జిల్లాలో జీపీఐ కంపెనీ, అలయన్స్ కంపెనీ, ఎంబెల్ కంపెనీ, ఈ 3 కంపెనీలు, ఐటీసీ 4 కంపెనీలు రైతుల వద్దకు వెళ్ళి గత సంవత్సరమే ఒప్పందం చేసుకున్నాయి. 15,000 నుంచి 18,000 రూపాయలు క్వింటాల్కి ఇస్తామని ఒప్పందం చేసుకున్నాయి. ఒప్పందం వేరకు జనవరి నుండి పొగాకు కొనుగోలు చేయాలా. జనవరి, ఫిబ్రవరిలో రైతాంగం కట్ చేసినారు. ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు. కంపెనీ వాళ్ళ నిర్లక్ష్యం మూలంగా ఈరోజు పొగాకంతా దెబ్బతింటుంది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. గత 2 నెలల క్రితం నుంచి పొగాకు రైతాంగం కలెక్టర్ ఆఫీస్ చుట్టూ అనేక మార్లు తిరిగారు. కలెక్టర్ గారు జోక్యం చేసుకుని డిఈఓ గారితో కంపెనీ పిలిపి చర్చలు జరిపారు. ఈ చర్చల సారాంశంగా జూన్ ఆఖరికల్లా పొగాకు మొత్తం కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 25 పైసల భాగం కూడా కొనుగోలు చేయలేదు. ఒకవైపు కంపెనీలు మోసం చేస్తున్నాయి, ఇంకొక వైపు ప్రభుత్వం మోసం చేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు రైతాంగం చేస్తున్నటువంటి ఆందోళన దృష్టిలో పెట్టుకొని 350 రూపాయల కోట్లు కేటాయించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినామని చెప్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు కనిపిస్తున్నది ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లాలేనా? ఈ కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నంద్యాల జిల్లా రైతాంగం ఓట్లేయలేదా? ఈ నంద్యాల జిల్లాలో ఉన్నట్టు పొగాకు రైతాంగం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నది కనపడలేదా? ఈ జిల్లాలో ఉన్నటువంటి మీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? మా సమస్యను ఎందుకు మీ దగ్గరికి తీసుకెళ్లకున్నారు? తీసుకొచ్చారా లేదా? తీసుకొస్తే మీరు కావాలని ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నారా? ఒకవైపు కంపెనీలు అగ్రిమెంట్ చేసి రైతుల వద్ద పొగాకు కొనుగోలు చేయకుండా మోసం చేస్తున్నా ఆ కంపెనీలపైన ఎందుకు చర్య తీసుకోకున్నారు? ఆ కంపెనీలు ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టకున్నారు? వాళ్ళపైన ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోకున్నారు? మీకు ఈ కంపెనీ జీడీ కార్మికుల చార్ట్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ జీడీ కార్మికులు నిర్వహించిన ర్యాలీకి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె మోహన్ రావు సంఘీభావాన్ని తెలియజేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ జీడీ కార్మికులు అతి తక్కువ వేతనాలతో దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారని, యాజమాన్యాలు కార్మిక చట్టాలు తుంగలో తొక్కి తీవ్ర దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. సమస్యలు పరిష్కరించకపోతే దశలవారీ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజల మద్దతుతో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యోగాంధ్ర యోగా డే కార్యక్రమాలతో రికార్డులు సృష్టించాం. 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు, 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులతో ఏపీని చరిత్రలో నిలిపాం. 3.3 లక్షల మంది ఒకే చోట యోగాలో పాల్గొనడం, అలాగే 22,122 మంది గెలిచిన విద్యార్థులు సూర్య నమస్కారాలు చేయడం మరెవరికీ సాధ్యం కాదు. వరల్డ్ బెస్ట్ రికార్డ్స్ అన్ని మనకే వచ్చాయి. ఏదైతే మీరు చూస్తే 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. ఒకటి 3,01,000 మంది సింగిల్ లొకేషన్ లో యోగా వేసింది ప్రపంచ చరిత్రలో మంది. ఇంత మునుపు 1.47 ఉంటే ఈసారి 3,01,000 మందితో రికార్డ్ బ్రేక్ చేశాం. మీ అందరి ముందరనే ఇప్పుడు అవార్డు కూడా తీసుకోబోతున్నాం. రెండోది వరల్డ్ లాంగెస్ట్ సూర్య నమస్కార్, 22,122 మంది గిరిజన స్టూడెంట్లు 108 నిమిషాల్లో సూర్య నమస్కార్ సముఖ్యంగా వేశారు. కలెక్టర్ పాడేరు చాలా బాగా పనిచేశాడు. ఇది ఒక చరిత్ర. ఇది కూడా గిన్నిస్ రికార్డు వచ్చింది. మనస్ఫూర్తిగా అభినందనలు. దట్టు గిరిజన పాఠశాల నుంచి వచ్చిన పిల్లలు, ట్రైబల్ స్టూడెంట్స్. ఇవి కాకుండా
21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మనకు వచ్చాయి. అవి కూడా ఇప్పుడే చదివినిపిస్తాం. ఇంత జరిగితే జీరో ఇన్సిడెంట్, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్, ఇది చూసిన తర్వాత ఎఫెక్టివ్ కొలాబరేషన్, స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ స్మార్ట్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. నా లెక్క ప్రకారం అయితే మన వాళ్ళు ఒక 40-50% టెక్నాలజీ వాడారు. 100% వాడితే ఇంకా ఎక్కడ కూడా ఇబ్బందే రాదు. పోలీస్ యంత్రాంగం కూడా జీరో ఇన్సిడెంట్. నేను డిఐజీ గారిని చూశాను, చాలా పర్ఫెక్ట్ గా ఫీల్డ్ లో ఉండి నాయకత్వాన్ని ఇచ్చాడు, లీడర్షిప్ ఇచ్చాడు. అక్కడ కమిషనర్ గారు అందరూ బాగా పనిచేశారు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ లో ఒక స్మాల్ యాక్సిడెంట్ జరగలేదంటే దానికి కారణం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ ఆల్సో ప్రికాషన్స్. ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు. దీనికి కారకులైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఏదైతే పిఎంఓ కూడా ఇది సాధ్యమా, తెల్లవారుతో వీలవుతుందనుకున్న తర్వాత వచ్చి చూసిన తర్వాత మాత్రం దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆంధ్ర మేడ్ ఇట్. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూస్తే ఆ అవార్డ్స్ వచ్చినప్పుడు నేను పేరు చదువుతాం, ఏ అవార్డ్స్ వచ్చాయో అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. నేను సినిమాల నుండి వచ్చిన వాడినే. డైలాగులు సినిమాలో చెప్పడానికి బాగుంటాయి, కానీ నిజ జీవితంలో అవి నమ్మి మోసపోకండి. పిచ్చి వేషాలు వేయకండి, జాగ్రత్త. బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నా సినిమాల నుంచి వచ్చిన వాడిని. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి, నిజ జీవితంలో అవి నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఇరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ఎంవీఐ క్రాంతి కుమార్ సాధారణ తనిఖీలో భాగంగా అమ్మకతాడు టోల్ ప్లాజా వద్ద కేరళ రాష్ట్రానికి చెందిన ఇన్నోవా ప్రైవేట్ వాహనం KL 57 AC 1188 ను ఆపి తనిఖీ చేసిన ఎంవీఐ క్రాంతి కుమార్. ఈ వాహనం నాగపూర్ నుంచి కేరళకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన పని మీద కేరళ పోలీసులతో వెళ్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రోడ్ ట్యాక్స్ కట్టనందువలన ఈ వాహనానికి 14,000 రూపాయల జరిమానా విధించి ఆర్టీఓ ఆఫీసుకు తరలించారు. ఈరోజు సాధారణ తనిఖీలో భాగంగా ఈ డోన్ టోల్ ప్లాజా అమ్మకతాడు టోల్ ప్లాజా దగ్గర వాహనాలను మేము చెక్ చేస్తున్నాము. సో కేరళకు సంబంధించిన ఒక ఇన్నోవా వెహికల్ ఈ నాగ్పూర్ నుండి రిటర్న్ కేరళకి వెళ్తుంది. ఈ వెహికల్ ని ఇది మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు హైర్ చేస్తున్నారు. అందులో కేరళ పోలీసులు ఆ వర్క్ చూసుకొని రిటర్న్ వస్తున్నారు. కానీ ఈ వెహికల్ కి ఏంటంటే రోడ్ ట్యాక్స్ కట్టలేదు. సో ఈ ఏపీకి సంబంధించిన రోడ్ ట్యాక్స్ లేనందువల్ల ఈ వెహికల్ కి కేసు రాయడం జరిగింది. ఇన్నోవా వెహికల్ కి 14,000 రూపాయలు పెనాల్టీ విధించాము. ఇంకా అది పేమెంట్ చేయలేదు, చేస్తారు. సో నేను ఏం చెప్తున్నానంటే ఈ వెహికల్ ఈ ఆర్బీఐ వాళ్ళు రెంట్ తీసుకుంటారు ఈ వెహికల్ ని. అంటే వీళ్ళు టెండర్ పిలుస్తారు. ఈ టెండర్ లో వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే వెహికల్ ఓనర్స్ ఈ కేరళ నుండి వీళ్ళు నాగ్పూర్ వెళ్లి రిటర్న్ రావడానికి మొత్తము మధ్యలో ఎన్ని టోల్ ప్లాజాలు వస్తాయి, ఎన్ని స్టేట్స్ వస్తాయి, ఆ స్టేట్స్ ట్యాక్స్ ఎంత పే చేయాలి, ఆ వెహికల్ రెంట్, డీజిల్, డ్రైవర్ భత్తా అన్ని ఇంక్లూడ్ చేసి కొటేషన్ ఇస్తారు. దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ గవర్నమెంట్ వాళ్ళకి అమౌంట్ పే చేస్తుంది. కానీ వీళ్ళు ఈ డ్రైవర్లు ఏం చేస్తారంటే డ్రైవర్ గానీ ఆ వెహికల్ ఓనర్ గానీ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కదా, సో మనల్ని ఎవరు అడుగుతారని టోల్ ప్లాజాలో ₹1 కట్టారంట. సో అది మిగిలిపోతుంది. అలాగే గవర్నమెంట్ రోడ్ ట్యాక్సెస్ ఏమైతే ఉన్నాయో వీళ్ళు వెళ్లే రూట్ లో ఎన్ని స్టేట్స్ వస్తాయో అన్ని స్టేట్స్ కి రోడ్ ట్యాక్స్ కట్టాలి. ఇది కూడా ఏపీ కట్టాలి. సో ఎవరైనా ఆపినా కూడా పోలీసులు ఉన్నారు కాబట్టి వదిలేస్తారనే ధైర్యంతో వీళ్ళు ఏది పే చేయరు. మనం ఇది వరకు కూడా ఇక్కడ నేను డోన్కి వచ్చినప్పటి నుండి ఈ 3 సంవత్సరాల్లో సుమారుగా నేను 10-15 వెహికల్స్ ఇలాంటి వెహికల్స్ కి స్పెషల్లీ ఆర్బీఐ వెహికల్స్ కు నేను కేసెస్ రాసిన. ఆర్బీఐ వెహికల్స్ అంటే ఆర్బీఐకి రిజిస్టర్ అవ్వలేదండి వెహికల్స్, ఇవన్నీ ప్రైవేట్ వెహికల్స్. బట్ ఆర్బీఐని అలా స్టేట్ గవర్నమెంట్స్ ని మోసం చేస్తూ ఎటువంటి ట్యాక్సులు కట్టకుండా పోలీసులు ఉన్నారు మా దగ్గర కాబట్టి మేము ఇలాగే వెళ్తామన్నట్టు వెళ్తుంటారు. సో ఇలాంటి కేసులు సుమారుగా 10-15 రాసాం మనము. సో ఈ రోజు కూడా అదే విధంగా కేసు రాసాం. 14,000 పెనాల్టీ పడింది. సో వాళ్ళు కట్టిన తర్వాత వెహికల్ రిలీజ్ చేస్తారు. గత బీఆర్ఎస్ పాలకులు వాడుకున్నంతగా పోలీసులను ఎవరూ వాడుకోలేదని
దానిని మర్చిపోయే పోలీసులపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దినేష్ తిరుపతి రెడ్డి శైలేందర్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన 6 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక కొప్పుల ఈశ్వర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పోలీసులను గడిచిన బీఆర్ఎస్ పాలనలోనే ఆనాటి నాయకులు ఎక్కువగా వాడుకున్నారని తెలిపారు. అలాంటిది పోలీసులపై మాజీ మంత్రి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆనాటి బీఆర్ఎస్ పాలనలో పోలీసులను అడ్డు పెట్టుకొని పాలన జరపాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులతో అనేక ఇబ్బందులు పెట్టించిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ 18 నెలల పాలనలో ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై అక్రమంగా కేసులు పెట్టించలేదని చెప్పారు. ఆనాడు దళిత మంత్రిగా ఉన్న కొప్పుల నియోజకవర్గంలోని ఎంతమంది పేదలకు దళిత బంధు పథకాన్ని ఇచ్చారో చెప్పాలని, దళిత బంధుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 6 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి కొప్పుల ఈశ్వర్ గారి యొక్క ప్రసంగంలో వాస్తవంగా ఆయన పలు పర్యాలుగా ఎన్నో శాఖలుగా ఎన్నో ప్రభుత్వంలో గత 10 సంవత్సరాలలో ఎన్నో ఉన్నతమైన హోదాల్లో ఉండి అలా మాట్లాడడం సరైన పద్ధతి కాదు, సరైన భావన కాదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ గడిచిన 18 నెలల్లో ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుని పైన ఏ మండలంలో కేసు అయింది మీరు నిరూపించగలరా అని చెప్పి మేము మాజీ మంత్రి వారిని ఈ వేదిక నుంచి మేము ఖండిస్తూ ఉన్నాం. గడిచిన 18 మాసాలలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు బాజాప్తా ప్రతి పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఉంటాయి. స్వేచ్ఛగా వాళ్ళు పోయి మంచిగా పనులు చేయించుకుంటారు కూర్చొని. కావాలంటే పత్రికా సేవలకు నేను చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉంటాయి. మీరు బాజాప్తా సీసీ కెమెరాలు చూసుకోవచ్చు. అవసరమైతే మాజీ మంత్రివారిలో కూడా మేము ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి సీసీ ఫుటేజ్ తీస్తాం. మీ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చొని మంచిగా పనులు చేయించుకుంటున్నారా లేదా అనేది మీరు తెలుసుకోండి. ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులపైన ఇప్పటి వరకు కేసులు కాలేదు. వారికి ఒకటే కడుపు మంట. లక్ష్మణ్ కుమార్ అన్న గారు అంచెలంచెలుగా ప్రజల మధ్యలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో వారంలో కనీసం ఒక 6 రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలపైన స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలలో వాళ్ళకు వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేకే ఈ యొక్క తప్పుడు మాట్లాడుతున్నారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వంలో ఈ గడిచిన 18 నెలల్లో పేదవాళ్లకు గత ప్రభుత్వంలో అల్లుడొస్తే ఏడ వాడుకుంటారు, కోడినీడ కట్టేస్తే కోడినీడ ఉంటుంది, బర్రేడు ఉంటుంది అని అనేక మన ఇందిరమ్మ 70 ఇండ్లు అని చెప్పి ఏదో గొప్పలుగా చెప్పుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి. నేను అడుగుతా ఉన్నా మాజీ మంత్రివర్యులను, ఏ గ్రామంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు? ఇలా మీరు రండి, మేము చూపిస్తాం. ప్రతి ఊర్లో పేదవాళ్ళు పండగ జరుపుకుంటున్నారు. అభివృద్ధి ఉరుకులు పరిగెడుతూ ఉంది. ప్రతి ఊర్లో అర్హులైన వారు పేదలందరికీ ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మేము పోయి కొబ్బరికాయలు కొట్టి మంచిగా ముగ్గు వస్తే చాలా హర్షం, చాలా మాకు గర్వంగా ఉన్నది. ప్రతి ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు ముగ్గు వస్తూ ఉన్నాం. పార్టీలకు అతీతంగా మీరు రండి. మా గుల్లపల్లిలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన 2 కార్యకర్తలకు కూడా ఇల్లు లేవు. పేదవాళ్ళు వాళ్ళకు కూడా స్వయంగా మేమే వెళ్ళి ఇందిరమ్మ ఇల్లు ముగ్గు వేయడం జరిగింది. ఈ విధంగా మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటే పోతే రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీరు బురద చల్లడం సరైన పద్ధతి కాదు. ఇంకొకటి ముఖ్యంగా గడిచిన 10 సంవత్సరాలలో మీరు ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చానరా? ఇవ్వలేదు. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఇంట్లో
ఇవాళ 3 కిలోల సన్న బియ్యం తెచ్చుకున్నారు. దాదాపు ఒక ఇంట్లో క్వింటల్ బియ్యం తెచ్చుకున్నారు. సన్న బియ్యం ఒక 3 నెలల బియ్యము ఒక ఇంట్లో క్వింటల్ బియ్యం తెచ్చుకోవడం జరిగింది. సన్న బియ్యం ప్రతి గ్రామంలో కొన్ని వందల రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు మేం చేసుకుంటా పోతున్నాం. అయ్యా మంత్రి గారు, మీరు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. మీరు మా గుల్లపల్లి మండలంకు ఉదాహరణకు వర్షాలు వచ్చి స్కూల్ శిథిలావస్థ వ్యవస్థలో ఉన్నది అద్దభవనంలో. మీరు అదే శాఖకు మంత్రిగా ఉండి కనీసం ఒక భవనం నిర్మించలేకపోయినారు. ఇవాళ మా మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు 18 నెలల్లో గుల్లపల్లి మండలంలో 17 కోట్ల రూపాయలతోని పక్కా భవనానికి భూమి పూజ చేయడం జరిగింది. పనులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఈ విధంగా మేము